గొప్ప దేవ, మీ యొక్క పరిశుద్ధమైన పాదములకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నాడు తండ్రి ప్రభా, మా కొరకే సెలవులో మరణించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవ, మీ పాదములకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా పాపముల నిమిత్తమే తండ్రి మీరే లోకమునకు వచ్చిన్నారు ప్రభా. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడి ఉన్నారు తండ్రి. అయినప్పటికీ ప్రభా, మీ రక్షణను మీరు ఎంతో మాకు ఉచితంగా ఇచ్చి వెళ్ళిన గొప్ప దేవ, మీ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఈరోజు తండ్రి ఇక్కడ మీ వాక్యమును గురించి మేము చెప్పుచుండగా ప్రభా, మీరు మాతో ఉండమని వేడుకొంచున్నాం. వచ్చిన బిడ్డలందరిని దీవించండి, సంఘాన్ని దీవించండి, వాక్యం చెప్తుండని బిడ్డలను ఆస్వాదించమని మంచి జ్ఞానంతో నింపమని వేడుకొంచు. మా యొక్క దీన ప్రార్థన మా అందరి కొరకు త్వరలో రానైనా యేసు క్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటు దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం శుభ శుక్రవారం జరుపుకుంటున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి యేసయ్య ఈ లోకంకు వచ్చి వెళ్ళినప్పటి నుండి, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత నుండి కూడా శుభ శుక్రవారాలు ఎన్నో జరుగుతున్నాయి. సంవత్సరానికి 52 శుభ శుక్రవారాలు వస్తున్నాయి. కానీ అందులో ఈ శుభ శుక్రవారంనే మనము ఎందుకు ఆచరించాలి? ఆయన మన కొరకు చనిపోయినాడు కనుక మనం ఎంతో బాధాకరంగా దుఃఖకరంగా ఉండాలి. కానీ ఎందుకు మనం ఆయన కొరకు ఈ శుక్రాన్ని మనము పాటిస్తున్నామంటే, ఆయన మన కొరకు ఈ లోకంకి వచ్చి చనిపోయి మనందరి రక్షణార్థమే ఆయన చనిపోయినాడు. కాబట్టి ఈ దినాన్ని మనం శుభంగా భావిస్తూ మన కొరకు వెళ్ళినట్టు ఆ దేవుడు ఎంతో కష్టాలు పడి మన కొరకు ఈ లోకంలో వచ్చి వెళ్ళి ఉన్నాడు. మన పాపముల కొరకై ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు రక్షణార్థమే ఆయన ఈ లోకానికి వచ్చి వెళ్ళినాడు. కాబట్టి మనం ఈ రోజును శుభ శుక్రవారంగా మనము ఆచరిస్తున్నాం. ఇది ఆచార రీతిగా కాదు, కానీ ప్రతి ఒక్కరి హృదయాల్లో మారు మనసు నిండిన హృదయాలతో రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిస్మం తీసుకొని ప్రభు కొరకు ఈ లోకంలో మనం జీవించు బిడ్డలుగా ఉండాలన్నదే ఆ యేసయ్య యొక్క కోరిక. యేసయ్య నామములో విడుదల ఉంది, యేసయ్య నామములో శక్తి ఉంది. ఆయన యొక్క నామములో సకల ఆశీర్వాదాలను మనం పొందుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయనను మన రక్షకునిగా మన హృదయంలో మనం స్వీకరించినప్పుడే మనం ఆయన యొక్క సమస్త ఆశీర్వాదాలను మనము పొందుకోగలుగుతున్నాం. పిలాతు వద్ద నుండి కల్వరి కొండ వరకు ఆయన చేసిన ప్రయాణము, ఆయన మన కొరకు సిలువలో చూపినటువంటి ఆ ప్రేమకు చిహ్నమే. కన్నీరు మున్నీరుగా, రక్తం ధారలుగా కారుస్తూ సాగింది ఆయన చివరి యాత్ర. చంపబడుతూ ఉండగా, కన్ను మూసే ముందుగా ప్రతి ఒక్కరూ ఆయన అంగీకరించాలని, ప్రతి ఒక్కరూ ఆయన విశ్వాసం ఉంచాలని ఆయన నేర్పిన పాఠమే ఆ సిలువ యాత్ర. సిలువలో ఆయన మరణించి పలికినటువంటి 7 మాటలు ప్రతి ఒక్క ఎంతో అమోఘమైన మాటలు. అవన్నీ మనం పాటిస్తూ వాటికి మనం అన్వయం చేసుకుంటూ ఈ ప్రపంచం అంతటికి మనం చాటించాలి యేసు ప్రభువుని గురించి. ప్రతి ఒక్కరూ సువార్తగా దాన్ని తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరు రక్షణ కొరకు, మన దేశమే కాదు ప్రపంచం యొక్క రక్షణ అందరి కొరకు మనము పాటుపడాలి. ఈరోజు ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్యము లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. శిలువ మరణము ఎంతో క్రూరమైనది, ఘోరాతి ఘోరమైనదని ప్రతి ఒక్కరికి మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి శిలువ మరణం పొందుతున్నాడంటే ఆ వ్యక్తి ఎంతో అవమానము, సిగ్గు పడుతూ ఉన్నాడని, ఎంతో బాధలు పడుతున్నాడని. ఆ శిలువ మీద ఎంతోమంది చూస్తుంటారు. ఆ శిలువలో ఆయన శిలువ వేసినప్పుడు, ప్రతి ముగ్గురిని శిలువ వేసినప్పుడు కింద ఎంతోమంది చూస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తూ ఎగతాళి చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు. ఆ శిలువలో అమెరికా దేశానికి చెందిన జేమ్స్ క్వైస్ అనే బైబిల్ పండితుడు చెప్పిన మాట ఏమంటే, ఒకవేళ యేసు ప్రభుల వారు శిలువలో చనిపోకపోయి ఉంటే, శిలువ క్రైస్తవ జీవితానికి మూల కేంద్రం కాకపోయి ఉంటే, బైబిల్ గ్రంథము ఎవరికి అర్థము కానటువంటి పొడుపు కథలాగే పోయి ఉండేదని జేమ్స్ క్వైస్ అనే చరిత్రకారుడు, బైబిల్ పండితుడు రాసి ఉన్నాడు ఒక పుస్తకంలో. అలాగే జాన్ క్రిస్టోస్ అనే అతను శిలువ ద్వారా
పాపంకున్న ఆకర్షణ ఎంతో తెలుస్తుంది. శిలువ ద్వారా మనిషిని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మనకు తెలుస్తుంది. అంటే శిలువ ద్వారా మనిషికి దేవుని ప్రేమ స్పష్టమవుతుంది. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో ఆయన పొందిన మరణం, శిలువ మరణం ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. 6 రకాల తీర్పుల కొరకు యేసు ప్రభుల వారు అటు ఇటు తిప్పబడినారు. 3 న్యాయారోపణలు ఆయన మీద మోపబడినాయి ఆ రోజుల్లో. ఒకటి మతపరమైనది, 2 రాజకీయమైనది, 1 ప్రభుత్వపరమైనది. మతపరమైనది ఏమంటే మనుష్య కుమారుడు దైవదూషణ చేస్తున్నాడని యూదులకి ఇది చాలా అసహ్యము, కోపం కూడా. 2 రాజకీయమైనది ఏమంటే కైసరుకు పన్ను చెల్లించే విషయంలో, చక్రవర్తికి పన్ను విషయంలో రాజకీయంగా చేశాడని, ప్రభుత్వానికి సంబంధించింది ఏమంటే తాను రాజునని చెప్పుకొంచు ఇతర రాజులకు వ్యతిరేకంగా నినాదాలు రేపుతున్నాడని వీళ్లకు యూదులకు చాలా కోపం వచ్చి ఆయన సిలువకు అప్పగించినట్లు చూస్తున్నాం. యేసు ప్రభులోని సిలువ వేడి అంటూ సిలువకు అప్పగించిన వారే ఈయనే నీతిమంతుడని చెప్పినట్లు కూడా మనము చూస్తున్నాం. మత్తయి సువార్త 22:4 ఇస్కరియోతు యూదా అంటాడు, యేసు ప్రభువును పండించిన తర్వాత ఆ నిరపరాధ రక్తము అంటాడు. ఆయనది నిరపరాధ రక్తాన్నే నేను ఇలా చేశాను అంటున్నాడు. తర్వాత పిలాతు భార్య మత్తయి 27:19 చూసినట్లయితే ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అంటుంది. అలాగే పిలాతు తీర్పు చెప్పిన పిలాతు ఇతనిలో నాకేం తప్పు కనబడలేదని చెప్పి చేతులు కడుక్కున్నట్లు మనము చూస్తాం. తర్వాత మత్తయి సువార్త 27:54 మనం చూసినట్లయితే శతాధిపతి అతనితో కూడా సైనికులను యేసు ప్రభు చనిపోయిన తర్వాత కలిగిన భూకంపంను చూసి ఈయన దేవుని కుమారుడని చెప్పినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం. సిలువ వేయటానికి ఇతనికి ఏ కారణములు, ఏ రుజువులు లేకపోయినప్పటికీ యేసు ప్రభును సిలువ వేసినారు. యేసు ప్రభు చివరి గడియలో పలికిన మాటలు ఎంతో మనకు విలువైన మాటలు. ఎంత గొప్ప మనసు, ఎంత కరుణామయుడైన యేసు ప్రభుల వారు గొల్గోతా పర్వతం పైకి సిలువ వేటుకని తీసుకుని వెళ్ళి సిలువ వేసిరి. ఆయన వేసిన తర్వాత ఆయనకి ఇరుపక్కల 2 బందిపోటు దొంగలు, భయంకరమైన దొంగలను కూడా ఆయనతో పాటు సిలువ వేసినట్లు మనము చూస్తాం. మత్తయి సువార్త 27:38, మార్కు సువార్త 15:27, లూకా సువార్త 23:33 మనం చూసినట్లయితే యేసు ప్రభుతో పాటు 2 బందిపోటు దొంగలను ఆయనతో పాటు కుడి ప్రక్కన ఒకరిని, ఎడపక్కన ఒకరిని వేసినట్లు మనము చూస్తాం. యెషయా గ్రంథము 53:12 మనం చూసినట్లయితే అతిక్రమం చేయి వారిలో ఎంచబడినవాడాయనని వ్రాయబడినది. ఇది ముందుగా ప్రవచనము నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభుల వారుతో పాటు 2 బందిపోటు దొంగలను సిలువ వేసినట్లు మనము చూస్తున్నాం. వీళ్ళు బందిపోటు దొంగలుగా, పాపం చేసిన వారుగా ప్రతి ముగ్గురిని అలాగే చూస్తారు ప్రతి ఒక్కరు. ఇది క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రిందటే ఈ విషయము జరిగిందని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడినప్పుడు మత్తయి సువార్త 29:39, 25:39 నుండి 44 వరకు, మార్కు సువార్త 16:29-32 వరకు, లూకా సువార్త 23:35 నుండి 39 వరకు చూసినట్లయితే యేసు ప్రభు సిలువ వేసి ఉండగా ఆ మార్గమున పోతుండిన వారు ఆయనను చూసి అపహరించిరి, దూషించిరి అని వ్రాయబడినది. వారితో పాటు పరిసయ్యులు, శాస్త్రులు, అధికారులు, ప్రధాన యాజకులు కూడా దూషించినట్లు మనము చూస్తాం. వీరితో పాటు 2 దొంగలు వేయబడిన, ఈ పక్క వేయబడిన, ఆ పక్క వేయబడిన కూడా దొంగలు కూడా ఆయన్ని దూషించి అపహసించిరి. దేవాలయమును పడగొట్టి 3 దినములు లేపువాడా, నువ్వు దేవుని కుమారుడివైతే, నువ్వు క్రీస్తువైతే, నువ్వు ఇశ్రాయేలు రాజువైతే దిగిరా, నువ్వు దిగి వచ్చి నువ్వే రక్షించుకో, తర్వాత మమ్మల్ని రక్షించు అని చెప్పినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలము. వీరిలో ఒక దొంగ, వేలాడబడిన దొంగలో నేరస్తుల్లో ఒకడు అంటాడు, నువ్వు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అంటాడు. లూకా సువార్త 23:41 రెండవ దొంగ ఏమంటాడు, మొదటి దొంగను గద్దిస్తాడు అనమాట,
మనం అదే శిక్షావిధిలో ఉన్నాం. నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి నువ్వు భయపడవా? ఇది మనకైతే సరి అయినదే, మనం చేసిన మనం చేసిన దానికి ఫలితం పొందుతున్నామని ఆ దొంగను దూషించినట్లు మనము చూస్తాం. ది గాస్పుల్ ఆఫ్ నికోడమస్ అనే గొప్ప రైటర్ రాసింది ఏమంటే, ఈ యాక్చువల్గా బైబిల్లో వీళ్ళ పేర్లు లేవు, కానీ ఆయన రాసింది డిస్మాస్ అని గెస్టాస్ అని వ్రాయబడినది. ఇద్దరు మనస్తత్వాలు వేరుగా కనబడుతున్నాయి సిలువలో. ఇద్దరివి నైతిక విలువలు ఎరుగునటువంటి ఇద్దరు దొంగల మధ్య నైతికత ఎరిగినటువంటి మన యేసు ప్రభుల వారు సిలువ వేయబడినారు. యేసుక్రీస్తు వారు ప్రభుల వారు ఏమి మాట్లాడినా, ఏమి ఎక్కడికి వెళ్తున్నా జీవితంలో ఉన్న ప్రధాన ఘట్టాలని లేఖనాల ద్వారానే మనకు కనబడుతున్నాయి. పాత నిబంధన గ్రంథంలో అనేకమైన లేఖనాలు యేసుక్రీస్తు గురించి వ్రాయబడితే ఆ లేఖనాల నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ప్రక్కన ఈ పక్కరు ఆ పక్కరు దొంగలను వేసినట్లు మనము చూడగలము. అదే 53 యెషయా 12 ప్రకారము అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను అని. ఏ విరేలైతే సీనాయి కొండ మీద యేసు ప్రభుల వారికి ధర్మశాస్త్రం ఇచ్చిందో, మనిషి ఎలా ఉండాలో నైతికత గురించి మాట్లాడిందో, దేవాదేవుడు మాట్లాడాడో, నిజంగా ఆ నేరస్తులతో సమానంగా యేసు ప్రభుల వారిని ఎంచబడేటట్లుగా చేసినారు ఈ లోకం. నిజంగా ఆయన అపర పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఏ పాపము ఎరుగనివాడు. యోబు కూడా ప్రవచిస్తున్నాడు. యోబు 14:4 మనం చూసినట్లయితే, పాప సహితుడిలోంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది. పాపభూయిష్టమైన ఈ లోకంలో, పాపం భయంకరంగా రెచ్చిపోతున్న ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అత్యంత పాపిగా వచ్చినట్లు మనము చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు తీర్పుకు తీర్చబడినారు. ఈ రోజుల్లో ఏ కోర్టు కానీ, ఏ హైకోర్టు కానీ, ఏ సుప్రీంకోర్టు కానీ ఒక ముద్దాయికి ఒకే రోజు 2 తీర్పులు తీర్చరు. ఒకే రోజు రెండు తీర్పులు తీర్చరు కదా. ఒకే రోజు ఇద్దరు న్యాయమూర్తుల ముందట మన యేసుక్రీస్తు ప్రభుల వారు నిలబెట్టారు, శిక్ష వేశారు. కాబట్టి ఇది అన్యాయపు తీర్పని రుజువైంది. ఇద్దరు దొంగలు ఆయన పలికిన స్పష్టమైన మాట, అంత బాధలోనూ రక్తపు ముద్దలో ఆయన మునిగిపోయినప్పటికీ, అంత బాధలోనూ ఆయన వేస్తున్న కేకలు ఎంతకి వినపడేటట్ల వేసిన కేకలు ప్రతి ఒక్కరు హృదయాలను కలిచివేసినాయి. అందులో రెండవ దొంగను ఆయన మొదటి మాట పలికిన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అన్నమాట. ఏ పాపం ఎరగని, ఏ లోపం లేని ఆయన ఎందుకు ఇలా శిక్ష వేశారు ఈ సెలవు మీద అని ఆలోచించు. యేసు నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు, విజ్ఞాపన చేసినట్లు మనము చూస్తున్నాం. ఇద్దరు దొంగల్లో ఒకడు తుండీకరించాడు, ఒకడు ఆయన స్పందించాడు. యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ వినయంగా వేడుకొన్నాడు. ఆ ప్రార్థన ఎంతో గమనించి, యాక్చువల్గా యేసు ప్రభు వారు ఎంత కష్టాల్లో ఉన్నారు, ఆ శిలువ పైన ఎంతో రక్తపు మడుగులో ఉన్నప్పటికీ కూడా ఆయన పలికిన మాట, ఆయన పలుకుతున్న మాటను చూసి ఏంటయ్యా ఆయన ఇలా మాట్లాడుతున్నాడనే రెండవ దొంగలో పశ్చాత్తాపము కలిగినట్లు మనము చూస్తాము. మొదటి వ్యక్తి అయితే సానుకూలంగా స్పందించాడు, రెండవ వ్యక్తి ఆయన తృణీకరించాడు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి పాపంలో చనిపోయాడు, ఒకడు పాపంలో చనిపోయాడు, ఒకడు పాపం కొరకు చనిపోయాడు, ఒకడు పాపంలోనే చనిపోయాడు. 1% died to sin, 1% died to sin, 1% died in sin, 1% died for Jesus Christ, he died for everybody అని రాయబడి ఉన్నది. ఒక వ్యక్తి పాపంలోనే చనిపోయాడంటే యేసు ప్రభుని తెలుసుకోకుండానే, క్షమాపణ పొందుకోకుండా, రక్షణ పొందుకోకుండానే పాపంలోనే చనిపోయాడు ఒక దొంగ. నిత్య నరకాగ్ని గుండమే వానికి చివరకు. పాపంలో చనిపోతే ఎవరికైనా ఈ లోకంలో దేవుని అంగీకరించకుండా, ఆయన్ని స్వీకరించకుండా, ఆయన రక్షణ పొందుకోకుండా నామకాస్త క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటే తప్పకుండా మీరు దేవుని కలిగి ఉండాలి, నిజమైన రక్షణ ఉండాలి. పాపానికి చనిపోయాడు రెండో వ్యక్తి. మన జీవితంలో పాపానికి ఎల్లుబడలేదు, లోకాశలకు చనిపోవాలి. అప్పుడే దేవుని యొక్క దీవెనలు మనము పొందుకుంటాము, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉండగలుగుతాము. అపోస్తలుల కార్యములు 10:43 మనం చూసినట్లయితే,
ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని అపొస్తలుల కార్యంలో 10:43లో వ్రాయబడింది. అంటే పాపం కొరకు చనిపోయాడు ఎవరు? యేసు ప్రభుల వారు. 1 తిమోతి 1:15లో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, నశించిన దానికి వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు, నీతిమంతులను చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. యోహాను అంటాడు, యోహాను సువార్త 1:29లో, ఇదిగో లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటాడు. అంటే మనందరి పాపములు మోసుకొని పోవడానికి ఆయన లోకానికి వచ్చాడు. దొంగల హృదయాన్ని మార్చాలంటే చాలా కష్టం. అలాంటి హృదయాన్ని యేసు ప్రభువుల వారు మాంసం గుండెగా మార్చివేసినట్లు మనం చూస్తాం. ఆ దొంగ గుండెను యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో స్పష్టంగా చూడగలము. రెండవ దొంగ యేసు ప్రభుని చూసి రక్షణ పొందాడు. యేసు అని ప్రేమగా పిలిచాడు, దీనంగా పిలుస్తూ యేసు నన్ను రక్షించు అని, నన్ను చూసి యేసుని చూసి నన్ను రక్షించు అని విన్నవించుకొని రక్షణ పొందినట్లు మనం చూస్తాం. యెషయా గ్రంథం 45:22లో చూసినట్లయితే, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఎవరి వైపు చూసి? ఆయన వైపు చూసి రక్షణ పొందుడి అని యెషయా 45:22లో వ్రాసినట్లుగా, రెండవ దొంగ యేసు ప్రభువులను చూసి, యేసుని చూసి ఆయన పడుతున్న శ్రమను చూసి ఆయన పలికిన మాటలను బట్టి ఆయన రక్షణ పొందినట్లు చూస్తాము. మరి ఎవరిని చూసి రక్షణ పొందుతున్నాం? ఒక దొంగ విమర్శనాత్మకంగా చూశాడు, మరొక దొంగ శరీర దృక్పథంతో చూస్తున్నాడు. మన పాపాలు చేసి భయంకరమైన హత్యలు చేసి సిలువలో ఎక్కాము. ఈ దీనుడు, ఈ రక్షకుడు యేసు క్రీస్తు ఏ పాపం చేయలేదు కనుక ఈయన నిజమైన దేవుని కుమారుడని రెండవ దొంగ వాదిస్తున్నాడు. కావున నీవు దేవునికి భయపడవా అంటున్నాడు మొదటి దొంగతో. నన్ను జ్ఞాపకం చేసుకొనడమే అనేదే ఈ రెండవ దొంగ యొక్క నిత్య జీవానికి అది మార్గమైంది. లాస్ట్కి ఒక గ్రహింపుకి వస్తాడు రెండవ దొంగ. ఈ సమయంలో కోల్పోతే, ఈ సమయంలో నేను రక్షింపబడకపోతే, ఈ సమయాన్ని నేను జారవిడుచుకుంటే నా జీవితంలో ఎప్పుడూ రక్షణ ఉండదు, నా యొక్క నిత్యత్వము నరకమే అని గ్రహించాడు. యేసు వైపు చూచాడు, రక్షణ పొందాడు. యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎఫెసీ 5:15లో చూస్తే ఏమని రాయబడింది? సమయము సద్వినియోగం చేసుకోవాలని రాయబడి ఉన్నది. మార్కు సువార్త 8:36లో యేసయ్య పరిచర్య చేసే రోజులో ఒకడు సర్వము సంపాదించుకునే దాన్ని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభము అని వ్రాయబడినది. యోహాను 3:3లో నికోదేముతో అన్నమాట యేసు ప్రభు, ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యము చూడడు అని చెప్పినట్లు మనము చూడగలము. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతూ పక్కనున్న దొంగతో పలికిన మాట, అతను అడిగిన వెంటనే పలికిన మాట అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. ఇద్దరూ యేసయ్యను దూషించిన వారే. ఒకరిలో మాత్రం గొప్ప మార్పు వచ్చింది, ఒకరిలో మార్పు రాలేకపోయింది. ఎంత గొప్ప మార్చింది! ఆ రాత్రే యేసయ్యతో ఉన్నాడు, ఆ మధ్యాహ్నం చెరసాల్లో ఉన్నాడు, ఆ మధ్యాహ్నం సెలవుపై ఉన్నాడు. ఆ రాత్రికి తిరిగి పరదేశు చేరుకున్నట్లు మనము చూసుకుంటాం. యేసు ప్రభు ఇంతకుముందు సిలువలో పలికిన ముందు మాటే అతనిలో మార్పు తెచ్చింది. ఆయన ఏమి చూపిస్తున్నాడు మాట? ఈ మాటను మనం చూస్తున్నప్పుడు ఆ మాటలో పశ్చాత్తాపం కలిగింది అతనికి. వీరిని క్షమించమని అనే మాట హృదయాన్ని పట్టుకుంది. అతనిలో పశ్చాత్తాపము కలిగింది. చంపుతున్న వారి హృదయాన్ని చూస్తూ అలాంటి హృదయాలు మనం కలిగి ఉండకూడదు అని అనలేదు ఆయన. చూస్తున్నాడు, వారిని క్షమిస్తున్నాడు. చంపుతున్న వారిని, కొట్టుచున్న వారిని, బాధిస్తామని చూస్తున్నాడు. వారిని క్షమించు తండ్రి, వీరేం చేస్తున్నా వీరేం ఎరుగరు గనక వీరిని క్షమించు అని వాళ్ళు యేసయ్య ప్రార్థించినట్లు ఆ ప్రార్థన ఈ దొంగకు రక్షణకు ఆధారమైంది. యేసయ్య వీరిని క్షమించు అంటున్నాడని ఆ మాటను బట్టి పట్టుకోవడంతో రెండవ దొంగ రక్షణ పొందినట్లు మనము చూస్తున్నాం. అంత శ్రమలో సైతం ఆయన పలికాడు ఆ మాట. ఎందుకు యేసయ్య ఇద్దరు దొంగల మీద సిలువ వేయబడినాడంటే, ఆ ఇద్దరు దొంగల మధ్య ఏ విధంగా సిలువ వేయబడినాడో అలాగే క్రీస్తు యేసు యొక్క రక్షణ అందుబాటులో ఉంది. ఒక దొంగ రక్షణను వినియోగించుకున్నాడు, ఒక దొంగ రక్షణను తృణీకరించాడు. మనం స్పష్టంగా చూడగలము.
యేసుక్రీస్తు ప్రభువును మనం విశ్వసించినట్లయితే, ఆయన యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల మీరు రక్షింపబడదని చెప్పిన విధంగానే విశ్వాసంతో యేసును అంగీకరించాడు ఆ దొంగ. రెండవ దొంగ రైట్ టైంలోనే రక్షింపబడ్డాడు, రక్షణ పొందాడు. సిలువలో కనపరిచిన ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ అతన్ని నరకానికి పాత్రనిగా చేయకుండా పరలోకానికి పాత్రనిగా చేసినట్లు మనము చూస్తాం. మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ దొంగకు యేసయ్యతో ఎంత కాలము నుండి సహవాసం ఉంది, ఎన్ని సంవత్సరాల నుండి సహవాసం ఉంది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎప్పుడు చెరసాలలో జీవితం గడిపేవాడు, అసలు దేవుడనే లేడు వానికి. అలాంటి వాడిని ఒక్కరోజు యేసయ్యతో పరిచయం అండి, ఒక్క రాత్రి యేసయ్యతో ఉన్నాడు. మధ్యాహ్నంకే మార్పు చెందాడు, నేను పాపిని అని ఒప్పుకున్నాడు, పాపాలు క్షమించమని వేడుకున్నాడు, రాత్రికి పరదేశి పొందుకున్నాడు. ఆ ఒప్పుదల ద్వారానే ఇతనికి ఇదంతా జరిగినట్లు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలుగా మనం దేవుని వెంబడిస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు మన దేవుని వాక్యం వింటున్నాం, ఎన్ని సంవత్సరాలుగా మన దేవుని ఆలయానికి వస్తున్నాము, ఎన్ని సందేశాలు వింటున్నాము, చూస్తున్నారా? ఒక్కసారి ఆలోచించాలి. ఆయన రాకడ సమీపముగా ఉన్నది. ఆయన ఎంత ఆర్భాటంతో వస్తున్నాడు. ఇంకా ఎవరు మారు మనసు, రక్షణ లేని జీవితాలు తొందరగా రక్షణ పొందాలని. ఒక్కరోజు దేవునితో సహవాసం కనిపిన ఆ దొంగకు రక్షణ వచ్చిందే, పరదేశంలో స్థానం వచ్చిందే. ఇన్ని సంవత్సరాలు మనం ఈ ఆలయానికి వస్తున్న వారికి మనకు తప్పకుండా ఆయన యొక్క రక్షణ భాగ్యం మనకు జరుగుతుంది. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది నిశ్చయంగా నీతో చెబుతున్నానన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఈరోజు నేను చనిపోయిన తర్వాత పరదేశకు వెళ్తున్నాను, నిన్ను కూడా నేను పరదేశకు తీసుకువెళ్తానని ఆ దొంగతో చెప్తున్నాడు. పరదేశ్ అంటే నీతిమంతుల ఆత్మలు మరణాంతరం నివసించే స్థలం, విశ్రమ స్థలం. అది శిక్షా స్థలం కాదు. నీతిమంతుల యొక్క ఆత్మలు, చనిపోయిన ఆత్మలు అక్కడ నివసించే స్థలం, అది విశ్రమ స్థలం. దీనినే అబ్రహాం లూజం అని కూడా అంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణాంతరం పశ్చాత్తాపడిన దొంగను కూడా తనతో పాటు పరదేశకు తీసుకుని వెళ్ళినట్లు మనము చూస్తున్నాం. దేవుని వాక్యం జాగ్రత్తగా మనము చూసినట్లయితే కొంచెం సత్యం వచ్చడా, కొంచెం సత్యం ఇచ్చడా దొరుకుతుందని దేవుని వాక్యం చెబుతుంది. యెషయా 28:13 ప్రకారము ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంచెం అచ్చట కొంచెం అచ్చట అని స్పష్టంగా యెహోవా వాక్యము మీకు వచ్చునని వ్రాయబడిందండి. దేవుని వాక్యం ఎలా వస్తుంది? ఇలా కొంచెం అచ్చట కొంచెం ఇతని. మనకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే మనము ఇంకో చోట వెతికి దొరికి దాని గురించి చూస్తాం కదా. అలాగే దేవుని వాక్యం ప్రతి చోట, గ్రంథంలో ప్రతి చోట వ్రాయబడి ఉంటుందని తెలియజేస్తున్నాను. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాల్లో చూసినట్లయితే యేసయ్య పరదేశకు వెళ్ళి ఏం చేశాడో స్పష్టంగా అక్కడ రాయబడింది. యేసయ్య పరదేశకు వెళ్ళి సువార్త చెప్పాడు. ఎవరికి సువార్త చెప్పాడు? చనిపోయిన ఆత్మలు, పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలకు సువార్త చెప్పినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం. పూర్వం నోహు దినంలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి సువార్త చెప్పినట్లు మనము చూస్తాం. అప్పుడు ఆయన సువార్త చెప్పినప్పుడు 8 మంది రక్షణ పొందినట్లు తెలియజేయబడింది. ఇక్కడ చెనగ అనగా పరదేశు, ఇది శిక్షాస్థలం కాదు, విశ్రమ స్థలం. నీతిమంతులు ఆత్మలు అక్కడ విశ్రాంతి పొందుతూ ఉంటాయి. అక్కడనే యేసు ప్రభుల వారు లాజరుతో సంబోధించినట్లు మనం చూస్తాం. లాజరు అబ్రహాం దగ్గర విశ్రాంతి పొందుచుండేను అనే మాట చూడగలము. యేసు ప్రభుల వారు చనిపోయినప్పుడు మొదట చనిపోయిన చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. చెరలో ఉన్న ఆత్మలు మాత్రమే అవి, శరీరాలు లేవు. యేసు ప్రభు ఆత్మరూపిగానే వెళ్ళాడు కనుక ఆయన శరీరము అరిమతేయ సమాధిలో ఉన్నది. ఆయన పరదేశికి వెళ్ళడానికి ఎప్పుడు సాధ్యమైందంటే ఆయన సిలువలో మరణించిన తర్వాతనే ఆయన పరదేశకు వెళ్ళడం జరిగింది. అక్కడ చెరలోకి వెళ్ళినప్పుడు ఆ చెరలో ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:9 వచనములో చెప్పినట్లుగా ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు మొదట దిగననియు అర్థం ఇచ్చుచున్నది కదా అని వ్రాయబడింది. ఆ ఫుట్ నోట్లో మొదట అని స్పష్టంగా రాయబడినది. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది యేసుక్రీస్తు ప్రభుల వారు
చనిపోయిన వెంటనే దొంగతో ఆ నేరస్తుతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పినట్లు మనము చూస్తాము. అక్కడ విశ్రాంతి తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళి సువార్త చెప్పినట్లు మనము చూస్తాం. 1 పేతురు 4:6 చూస్తే మృతుల శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి ఆత్మ విషయంలో జీవించున్నట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడనని వ్రాయబడి ఉన్నది. ఎవరికి ప్రకటింపబడను? చెరలో ఉన్న వారికి కూడా సువార్త ప్రకటింపబడు. అంతే, గత కాలంలో చనిపోయిన వారికి సువార్త ప్రకటింపబడి ఉన్నది అని దేవుని వాక్యంలో చెప్పబడింది. అందుకే 1 పేతురు 3:19-20 చూసినట్లయితే నోవాహు కాలంలో జల ప్రళయంలో చనిపోయిన వారికి కూడా సువార్త ప్రకటింపబడెను అని వ్రాయండి. దీనివలన దేవుడు ఎంత కరుణామయుడో ఎంత జాలియడో మనము స్పష్టంగా చూడగలము. అబ్రహాము సంతానములో పుట్టిన ప్రవక్తులు భక్తులు క్రీస్తు జన్మించక మునుపు ఉన్న భూమి మీద బ్రతికిన సకల మానవ జాతులలో నీతిమంతుల ఆత్మలన్నీ కూడా ఈ చెరలో ఈ పరదేశంలో ఉన్నట్లు మనం చూస్తాం. అది విశ్రమ స్థలము కాబట్టి అవన్నీ అక్కడే ఉన్నట్లు దేవుడు వారిని అక్కడ ఉంచినట్లు మనము చూడగలము. యేసుక్రీస్తు ప్రభు కంటే ముందుగా జన్మించిన వారందరికీ, అంటే యేసు ప్రభు కంటే ముందు జన్మించిన వారికి అందరికీ రక్షణ లేదు కాబట్టి ఆయన రక్షణ గురించి చెప్పడానికి సువార్త చెప్పడానికి వెళ్ళినట్లు మనము చూడగలం. వారంట రాబో దినాల్లో లోకరక్షకుడు వస్తాడు, పాపముల నిమిత్తము చనిపోతాడని, ఆయన చనిపోవటం ద్వారా ఆయన శిలువ యాగం ద్వారా మన రక్షణ వస్తుందని ఎదురు చూస్తూ ఉండేవారంట. అది వారికి భవిష్యత్తు. మనకైతే అది పాస్ట్. ఎందుకంటే యేసుక్రీస్తు వాళ్ళు జన్మించి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనము పుట్టినాము కనుక మనము ఆయన అంగీకరించడానికి అన్ని సువార్త దొరికింది, ప్రతి ఒక్కరు దొరికింది, బాప్తిస్మం సమస్తం తీసుకున్నాము కాబట్టి మనం తప్పకుండా పరలోక రాజ్యంకు వెళ్ళగలం. కానీ వాళ్ళు యేసు ప్రభు రాకడకు ఎదురు చూసి వెళ్ళిపోయిన వారు ఆ చెరలో ఉన్న వారికి తెలియదు కాబట్టి, ఆయన రాలేదు కాబట్టి వాళ్ళు నరకానికి పోకుండా ఆయన సువార్త చెప్పడానికి అక్కడ వెళ్ళినట్లు మనము చూస్తాం. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం తద్దర్థం పరమాత్మైన పుణ్యదాన మలయాగమని చెప్పిన మహానుభావులు ఎంతో ఉన్నారు. వాళ్ళందరూ చెప్పిన మనుషులందరి పాపాలు పోవాలంటే రక్తం చిందింపబడాలి. ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే పరమాత్ముడై ఉండాలి. ఆ పరమాత్ముడు ఎలా అవ్వాలంటే పాపం లేని పరిశుద్ధుడుగా ఆయన ఉండాలి. అలాంటి పరిశుద్ధుడు ఒకడు వస్తాడని తమకున్న పరిధిలోనే నీతిమంతులుగా జీవిస్తున్నవారు, పాపంగా దూరం ఉండి భక్తి కలిగి జీవితాన్ని జీవిస్తున్న వారు ఉన్నారు కాబట్టి ఆ చెరలో వారి కొరకు ఆయన వెళ్ళి సువార్త ప్రకటించినట్లు మనం చూస్తాం. వారు వెళ్ళి సువార్త ప్రకటించగానే ఆ సువార్తను వాళ్ళు అంగీకరించారు. అంగీకరించిన వెంటనే ఆయన ఏం చేశాడంటే వారందరి దగ్గరికి వెళ్ళి సువార్త పెట్టినప్పుడు ఆయన వారిని అందరినీ వారి సువార్తను అంగీకరించిన తర్వాత ఆయన చెరగా పట్టుకుని పరలోకానికి వెళ్ళిపోయినట్లు మనము చూస్తాం. ఎఫ్ఎస్సి 4:8 ప్రకారంలో జీవితంలో మనం ఏది పోగొట్టుకున్నా నిరీక్షణ పోగొట్టుకోకూడదు, నిరీక్షణను పోగొట్టుకోకూడదు, కోల్పోకూడదు. అసలు ఏం పోగొట్టుకున్నా పర్వాలేదు. కానీ ఒకరోజు సహవాసం దొంగకు నిత్యరాజ్యం దొరికింది. ఒకరోజు దేవునితో సహవాసం జీవితమే దొంగ జీవితమే మారిపోయింది, దొంగనే మార్చివేసింది. పరలోక పౌరసత్వం వెంటనే దొరికింది ఆ దొంగకు. ఎంత కాలమైనా ఎంత దూరమైనా మనము యేసు ప్రభుని అంగీకరించే వారుగా మనం ఉండాలి. ఒక్కసారి ఆలోచించాలి. యేసు ప్రభులు తిరిగి లేచిన తర్వాత గనక నమ్మి నిరీక్షణ పొందిన వారందరూ కూడా దేవుని రాజ్య వారసులుగా ఉండగలిగే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఒకసారి మనం ఆలోచించాలి, ఎన్ని సంవత్సరాలైంది మన జీవితము దేవుని అంగీకరించుకుని నీ జీవితంలో మార్పు వచ్చిందా? నీ జీవితంలో నువ్వు అయ్యా అని పిలిస్తే నువ్వు పరలోక రాజ్యంలో చేర్చుకునేటట్లు నువ్వు ఉన్నావా? దొంగకు ఒక్కరోజు సహవాసమే వెంటనే పరదేశకు వెళ్ళిపోయినట్లు మనము చూడగలము. ఎవరైతే తమ హృదయాలు తెరిచి యేసు అని పిలుస్తారో, క్షమించమని అడుగుతారో వారిని యేసయ్య తప్పకుండా క్షమించి పరలోక రాజ్య వారసులుగానే చేసుకుంటారు. సర్వ మానవాళి కొరకు తన యొక్క పరిశుద్ధమైన నిష్కలంకమైన పవిత్రమైన రక్తంను కార్చింది యేసు ప్రభుల వారే. మొదటిసారి యేసు ప్రభుల రాకడ ఎలా వస్తాడో, మొదట ఆయన ఎలా వచ్చాడు? గొర్రెపిల్లగా వచ్చాడు. లోక పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్లగా వచ్చాడన్న. రెండవసారి ఎలా వస్తున్నాడంటే కొదమ సింహం వలె వస్తున్నాడు. తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ప్రతి ఒక్కరికి, న్యాయస్థులకు అన్యాయస్థులకు, నీతిమంతులకు అనీతిమంతులకు వేరుపరచడానికి, మేకలను గొర్రెలను వేరుపరచడానికి వస్తున్నాడు. ప్రతి ఒక్కరిని న్యాయ విమర్శ దినమందు దేవుని సముఖమందు నిలబెట్టడానికి వస్తున్నాడు. గురుగులను గోధుమలను వేరుపరచడానికి వస్తున్నాడు.
పొట్టును గింజలను వేరుపరచడానికి వస్తున్నాడు. యూదా గోత్రపు సింహం వలె ఆయన రాబోతున్నాడు. ఆయన ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో రాబోతున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే వారి పాపంను యేసు రక్తంలో కడుగుకొని ఉంటారో వారిని ఆయన రక్షించి తన రాజ్యంలో తీసుకొని వెళ్తాడు. ఇవే దేవుని యొక్క గుర్తులు. కాబట్టి మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉండడానికి ఇంకా ఎవరైనా రక్షణ ఇదిగా అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. మనం ప్రభు అయిన యేసు నిజమైన రక్షణగా అంగీకరించాలండి. వ్యక్తులుగా ఊరికే కాలం గడుపుకుంటూ ఏదో గుడికి వస్తున్నావు వెళ్ళిపోతున్నామంటూ నువ్వు ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు, ఒక రోజుకి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందా? చూడండి, మనుషులలో అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుందంట. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్గా వినపంచబడుతుందని, అక్కడక్కడ భూకంపాలు కరువులు సంభవిస్తాయని, జ్ఞానం అంట అధికమైపోతుందంట. ఈరోజు పిల్లలకే ఇంత జ్ఞానం ఉంది, ఇంకా పెద్దోళ్ళకి ఎంత జ్ఞానం ఉంటుందండి? జ్ఞానం అధికమైపోతుంది ఈ రోజులో. ఆయన రాకడ సమీపంగా ఉంది. కావున నీవు నా నామం చెప్పి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధాలను చెప్పి ఏమేమో మాయలు చేస్తూ ఉన్న దేవునికి సేవ చేస్తూ ఉండేవాళ్ళు కూడా వస్తున్నారని రాయబడిందని. పైకి గొర్రె పిల్లవాళ్ళు నటిస్తారు, లోపల తోడేలు చర్మం తుడుచుకున్న వారిగా ఉంటారు. కావున నువ్వు రెండవ వ్యక్తి నేరస్తుడు దేవుని అవకాశాన్ని వినియోగించుకున్నాడు, సద్వినియోగం చేసుకున్నాడు, క్షేమంగా ఉన్నాడు. తృణీకరించి వేసి నువ్వు ఆయన రాజ్యాన్ని కోరుకుంటున్నావా? ఏ విధంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నామా? దేవుడు మన మధ్య ఉన్నాడు, క్షమాపణ పొందుకొని వెళ్దామా? తృణీకరించి వినేసి నౌకని వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నామా? ఆలోచించండి. కీర్తనలు 145:18 ప్రకారము ఆయన సమీపముగా ఉన్నాడని రాయబడి ఉన్నది. కావున కీర్తనలు 145:18 ఆయన నిజముగా మొరపెట్టి వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. రక్షణ పొందు, రెండవ దొంగ వలె పరలోకాన్ని స్వతంత్రించుకో. నువ్వు ఆయన రాజ్యాన్ని స్వీకరించు. నిజంగా చెప్తున్నాను, ప్రభు సమీపంగా ఉన్నాడు. మనమందరూ ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన చూపిన ప్రేమ, ఆయన కరుణ, ఆయన దయ మనకు ఎంతో ఉంది. నిజంగా ఆయన మన కొరకు వచ్చాడు, ఈ లోకాని కొరకు. ఎవరి కొరకు? ఆయన రాలేదు. నేడు నాతో కూడా నీవు పరదైసులో ఉందు అని మారిన దొంగకు సెలవిచ్చావుగా. కన్ను మూసే ముందుగా తప్పు తెలిసి మారితే, కన్ను మూసే ముందుగా తప్పు తెలిసి మారితే, క్షమించే మనసున్న మహారాజువు నీవేగా. ఆ కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించబోడికి సంఘస్థులందరికీ, ఇక్కడ చేరిన అందరికీ నాకే హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.